హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే, అండ్ అగైన్ లాస్ట్ వీడియోలో బిఫోర్ వీడియోలో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఎస్టిమేషన్ ఆఫ్ వెయిట్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్స్ నుండి కొన్ని డిఫరెంట్ మోడల్స్ ప్రాబ్లమ్స్ అనేది చేసుకుంటూ వస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద మోడల్. ఇక్కడ వాడు ఎలా ఇచ్చాడు చూడండి. ఎస్టిమేట్. ఓకే, ఎస్టిమేట్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ గా మనం ఒక మెటీరియల్ అనేది ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేది ముందుగానే వాటి గురించి ఎస్టిమేషన్ అనేది చేయటం. ఓకే రైట్. సో ఎస్టిమేట్ వెయిట్ ఆఫ్ మెటీరియల్ రిక్వైర్డ్, మెటీరియల్ కాస్ట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ లేత్ సెంటర్ is shown in figure. The material weight 7.787 gram for cc. The cost of material is 14 rupees per kg. All times mm. ఓకే, సో ఇటువంటిది లాస్ట్ వీడియోలో కూడా మనం చేసాం, ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే వెయిట్ ఆఫ్ మెటీరియల్ అనేది మనం ఎస్టిమేషన్ అనేది చేయాలి. ఇన్ ద సేమ్ వే కాస్ట్ ఆఫ్ ద మెటీరియల్ అనేది కూడా మనం ఎస్టిమేట్ అనేది చేయాలి. ఓకే, సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లేత్ సెంటర్, ఒక లేత్ సెంటర్ అనేది వాడు తయారు చేయడం అనేది చేశాడు. ఓకే, మెటీరియల్ వెయిట్ అనేది 7.787 అనేది గ్రామ్ ఫర్ సీసీలో ఇవ్వడం అనేది చేశాడు. ఓకే, అండ్ ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్ 14 రూపీస్ పర్ కేజీ, అంటే ఈ మెటీరియల్ లో పర్ కేజీకి 14 రూపాయల చొప్పున తీసుకోవటం అనేది జరిగింది. ఓకే, ఒకసారి ఫిగర్ అని చూడండి క్లియర్ గా. ఫస్ట్ నెంబర్ ఆఫ్ పీసెస్ గా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ గా మీరు డివైడ్ చేసేయండి. సో ఏ బి సి డి ఈ, ఈ విధంగా మీరు డివైడ్ అనేది చేసేయండి. ఓకే, సో డివైడ్ చేస్తే సో ఇదేంటి కోన్, వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ఫ్రస్టమ్. ఓకే, సో 1 2 3 4 5 ఈ 5 ఎలిమెంట్స్ ని మనం ఇండివిజువల్ గా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కోన్స్ లో ఇక్కడ హైట్ ఆర్ లెంత్ అనేది డైరెక్ట్ గా హెచ్ అనేది ఇచ్చి వదిలేశాడు. అంటే ఇక్కడ హైట్ అనేది మనం క్యాల్కులేట్ అనేది చేయాలి. సో సెపరేట్ గా దీన్ని మీరు సైడ్ కి తీసుకుంటండి, ఇలా తీసుకోండి సైడ్. ఓకే, ఇది సెంటర్ యాక్సిస్, ఇది 90 డిగ్రీస్. ఓకే, ఇది 90 డిగ్రీస్. ఇక్కడ మీరు పి క్యూ ఆర్ ఎస్ అని లెటర్స్ ఇవ్వండి. ఓకే, సో దీని డయామీటర్ ఎంత ఇక్కడ 50 డయామీటర్. ఓకే, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 50, ఇక్కడ దగ్గరికి 50. ఓకేనా, సో ఇది 50 అయితే ఇక్కడ దగ్గరికి ఎంత అవుతుంది, ఇది 25 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 25 అవుతుంది. సో ఇది ఎంత అన్నాడు, లెంత్ ఏడు వీడిచ్చిన క్యాల్కులేషన్ ప్రకారం ఇది హెచ్ఎన్స్ అన్నాడు. ఓకేనా, హెచ్ఎన్స్ అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ థీటా యాంగిల్ అనేది 90 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ పిక్యూఆర్ నుంచి tan అంటే ఓన్లీ ఈ యాంగిల్ ఒకటే, ఇది ఒకటే తీసుకోండి. అంటే 90/2 అంటే 45. ఓకే, సో tan 45 ఈక్వల్స్ టు క్యూఆర్ బై పిఆర్. ఓకే, సో క్యూఆర్ అనేది ఎంత 25 బై పిఆర్ అనేది యాక్చువల్ గా హెచ్. ఓకే, హెచ్ యువతల పక్క తీసుకొచ్చేయండి. 25
1045. 25 by 1045 అంటే 1 ఈక్వల్స్ టు 25. ఇక్కడ హైట్ అనేది ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm అన్నాడు కాబట్టి 25 mm. సో ఇప్పుడు h ఈక్వల్స్ టు 25 అనేది వచ్చింది. క్లియర్. కాబట్టి ఇప్పుడు ఇదేంటను కోన్ ఏ. ఓకే, సో దీని యొక్క వాల్యూమ్ ఆఫ్ ఏ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఏ బ్రాకెట్ లో కోన్. ఓకే, ఈక్వల్స్ టు, సో కోన్ యొక్క వాల్యూమ్ ఏంటి? కోన్ కి ఇక్కడ మనం తీసుకునేది 1/3 π/4 d² ఇంటూ L. ఇది మన ఫార్ములా. ఓకేనా? సో దీని నుండి ఏమైనా మనకు వాల్యూస్ అనేవి కావాలా? ఏమా 5/4 అని తెలుసు. డి డయామీటర్ అనేది దీని డయామీటర్ అంటే 50 డయామీటర్ తెలుసు. లెంత్ అనేది ఇప్పుడు హెచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఆల్ వాల్యూస్ ఆర్ అవైలబుల్. ఎల్ ఈక్వల్స్ టు హెచ్ ఈక్వల్స్ టు 25. డి అనేది 50 mm. ఓకే, వాల్యూస్ అన్ని మన చేతిలో ఉన్నాయి. 1/3 π/4 డి అంటే ఎంత అన్నాం? 50² ఇంటూ 25. ఓకేమా? సో దీన్ని మీరు క్యాల్కులేట్ చేయండి. ఎంత వస్తుంది? 1619.84 mm³ అనేది వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ బి. ఏంటి వాల్యూమ్ ఆఫ్ బి? సిలిండర్. ఓకే, కాబట్టి ఇదేంటిది? సిలిండర్ ఈక్వల్స్ టు 5/4 d² ఇంటూ L. ఓకే, సో 5/4 బిది డయామీటర్ ఎంత? 50. డయామీటర్ ఎంత? 50² ఇంటూ లెంత్ ఇక్కడ దగ్గరికి 8.25. ఓకే, ఇది సిలిండర్ యొక్క ఎస్టిమేషన్. 1619.84 mm³. ఓకే, నెక్స్ట్ సి. వాల్యూమ్ ఆఫ్ సి ఇది కూడా సిలిండరే. ఈక్వల్స్ టు 5/4 d² ఇంటూ L. ఓకే, సో డయామీటర్ అనేది ఎంత? 37.5. డి అనేది ఎంత? 37.5 mm. ఎల్ అనేది ఎంత? ఇక్కడ దగ్గరికి లెంత్ 25. ఎల్ అనేది ఎంత? 25 mm. ఓకే, ఈక్వల్స్ టు 5/4 37.5² ఇంటూ 25 ఈక్వల్స్ టు దీని వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 27,611.65 mm³ అనేది వచ్చింది. ఓకే, సి. నెక్స్ట్ డి. సేమ్ సిమిలర్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ బి అండ్ డి రెండు ఒకటే లెంత్, ఒకటే డయామీటర్. కాబట్టి ఇక్కడ బి అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇన్ ద సేమ్ వే డికి కూడా ఇదే వాల్యూ అనేది వస్తుంది. ఇందువల్ల ఇక్కడ ఇదే వాల్యూ రావటానికి సేమ్ లెంత్, సేమ్ డయామీటర్. ఓకే, సో కాబట్టి వాల్యూమ్ ఆఫ్ డి ఈక్వల్స్ టు 16198. 16198.84 mm³. ఓకే, డి క్లియర్. నెక్స్ట్ ఈ. వాల్యూమ్ ఆఫ్ ఈ. ఏంటి వాల్యూమ్ ఆఫ్ ఈ అనేది? ఫ్రస్టమ్. ఓకే, ఈక్వల్స్ టు, సో ఆల్రెడీ ఫ్రస్టమ్ యొక్క ఫార్ములా ఏంటి? ఇక్కడ మనకి
5 third into h r1 square plus r2 square plus r1 into r2. సో r1 r2 అంటే రెండు రేడియస్లు అనేది ఇచ్చాడు, అంటే d1 అండ్ d2 అనేది మనకు కావాలి ఏమో. సో d1 d2 ఇది d1, ఓకే, ఇది ఒక డయామీటర్, ఇది ఒక డయామీటర్, కాబట్టి దీని డయామీటర్ ఎంత 50, అంటే 50 డయామీటర్ కాబట్టి mm. r1 అనేది ఎంత వస్తుంది 25 mm. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి d2 ఎంత, ఇది 31.25, d2 అనేది 31.25 mm. సో హాఫ్ ఆఫ్ ద 31 అంటే ఎంత వస్తుంది మనకి, అంటే 15.625 mm అనేది వస్తుంది ఏమా r2 అనేది. ఓకే, అదే వాల్యూస్ ఇక్కడ వేసేయండి. హెచ్ అనేది ఎంత, ఇక్కడ లెంత్ 75, హెచ్ అనేది 75 mm. ఓకే, ఈక్వల్స్ టు 5 third into 75, r1 అంటే 25 square ప్లస్ 15.625 square ప్లస్ 25 into 15.625 క్యాల్కులేట్ చేయండి ఎంత వస్తుందో వాల్యూ అనేది. ఓవరాల్ గా 9894176 mm3. ఓకే, మొత్తం వాల్యూస్ అన్ని వస్తాయి, మొత్తం వాల్యూమ్స్ అన్ని వస్తాయి లేవా. ఓకే, estimate the weight of material required, material cost for manufacturing lathe center shown, material weight. ఓకే, మెటీరియల్ వెయిట్ అనేది ఇచ్చాడు ఇంకా. సో ఇప్పుడు మనం టోటల్ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, టోటల్ వాల్యూమ్ V ఈక్వల్స్ టు VA ప్లస్ VB ప్లస్ VC VD E. ఓకే, సో వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి ఎంత వస్తుందో. VA 16198 16198.84 ప్లస్ B 16198 ప్లస్ 0.84 ప్లస్ C 27611.65 C ప్లస్ D 16198.84 ప్లస్ 98941.76. ఓకేనా. సో మొత్తం యాడ్ చేస్తే 175 అంతేనా 313 mm3 అనేది వచ్చింది. ఓకే, వెయిట్ అనేది ఇచ్చాడు కాబట్టి గ్రామ్ ఫర్ సీసీలో ఇచ్చాడు కాబట్టి దీన్ని మళ్ళీ మనం సెంటీమీటర్లోకి మనం మార్చుకుందాం. సెంటీమీటర్ క్యూబ్ లోకి 175.31 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో ఇప్పుడు వెయిట్ అనేది ఏ విధంగా ఇచ్చాడు, వెయిట్ అంటే టోటల్ వాల్యూమ్ 175.31 ఇంటూ వాడిచ్చిన వెయిట్ ఎంత ఇక్కడ 7.787 అనేది ఒకసారి చూడండి ఎంత వస్తుందో. ఈక్వల్స్ టు 1365.17 గ్రామ్స్ లలో వచ్చింది. ఓకే, సో గ్రామ్స్ లో ఉంది కాబట్టి కేజీలోకి మార్చేసేయండి. ఎంత వస్తుంది అప్పుడు కేజీలోకి మార్చేస్తే 1.365
కేజీలోకి రావడం అనేది జరిగింది. ఓకే, సో ఇంతవరకు వచ్చింది. ఇంకేమిచ్చాడు క్వశ్చన్ లో? ద కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ 14 రూపీస్ ఫర్ కేజీ. కేజీకి 14 రూపీస్ అన్నాడు. అంటే మెటీరియల్ కాస్ట్ ఈక్వల్స్ టు 1.365 ఇంటూ 14 అనేది చేయండి. ఎంత వస్తుంది ఇప్పుడు? 14 చేస్తే 19.11 రూపీస్. ఇది వాడు అడిగిన ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.